హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. నా ఛానల్కి స్వాగతం. గత వీడియోలో చూసుకున్నట్లయితే మనం కేదార్నాథ్లో ఉన్నాం, కానీ ఈరోజు మనం వచ్చేసి బద్రీనాథ్కి వచ్చామన్నమాట. నేను కేదార్నాథ్లో నిన్న సాయంత్రం 6కి అయితే బయలుదేరాను, స్టార్ట్ అయ్యానండి. ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ 6 అయింది, అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీ అయితే పట్టింది. మనం ట్యాక్సీలో వచ్చాను అనమాట, షేరింగ్ ట్యాక్సీలో అయితే వచ్చాం. నాకు వచ్చేసి 1500 రూపీస్ పడింది. బస్సు అయితే 650 రూపీస్ అండి. కానీ మనకేంటంటే బస్సులు అయితే ఎక్కువ నైట్ టైం, ఈవినింగ్ టైమ్స్ అవైలబుల్ ఉండవు. సో అందుకని చెప్పి నేను నైట్ టైము ట్యాక్సీ మాట్లాడుకొని మార్నింగ్ కల్లా వచ్చేసా. దీని బదులు మనం మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది కదా, అందుకని. సో మనం ఇక్కడికైతే ఈరోజు అయితే బద్రీనాథ్కి వచ్చాం మార్నింగ్. ఇప్పుడు ఇక్కడైతే మనం రూమ్ తీసుకున్నాం. ఇదిగోండి, ఇదే మనం ఉంటున్న ఆశ్రమం. ఇది వచ్చేసి అష్టాక్షరి ఆశ్రమం అనమాట, తెలుగు వాళ్ళ కోసం. ఆశ్రమంలో ఫుడ్ అయితే పెట్టేశారు, మనం తినేసాం ఇప్పుడే. నాకు అందులో రూమ్ వచ్చేసి పర్ డే 2200 పడిందండి. 2 డేస్కి అయితే తీసుకున్న రూము. అలాగే ఇందులో డార్మిటరీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఒక్కరికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఫుడ్ కూడా 3 పూట్ల వాళ్ళే పెడతారనమాట. మన తెలుగు భోజనం. మన వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్లో ఆంధ్ర ఆశ్రమం సెర్చ్ చేసినా సరే మీకు రూట్ అయితే చూపించేసిద్ది. ఎందుకంటే ఆంధ్ర ఆశ్రమం అదేంటి అష్టాక్షరి ఆశ్రమం రెండు కలిపి అయితే ఉంటాయి. సో రెండు ఒకటే జాయింట్గా అయితే ఉంటాయి. అదే ఈ ఆశ్రమం అనమాట. సర్వీస్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే నేను రెడీ అయిపోయానండి. టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాం. వెళ్ళేదారిలో వ్యూస్ చూపిస్తే ఎంజాయ్ చేయండి, ఓకేనా? అది మనం ఉండే ఆశ్రమం. అక్కడ నుండి ఇప్పుడు ఇట్లా వస్తే ముందుకి ఈ రోడ్లో అయితే మనం వెళ్ళిపోవాలండి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఒకసారి వ్యూ చూసేయండి. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. టెంపుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి అటువైపు. ఇందాక మనం దూరం నుండి చూసిన బ్రిడ్జ్, దగ్గర నుండి కూడా చాలా అందంగా ఉంది చూడండి. మనం ఇందాక ఇటు వెళ్ళాలనుకున్నాం కదా, వెళ్ళిపోదాం, చూద్దాం. అలకనంద నది చూడండి ఎంత అద్భుతంగా పారుతుందో. అలాగే ఇక్కడ పైన మీరు గమనిస్తే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఈ వాటర్ చూడండి, ఈ నుండి ఫ్లో అవుతూ వస్తూ భలే అందంగా కనపడుతుంది కదా. ఇక్కడ ఈ గ్రామస్తులు ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి అనేది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ ఫస్ట్ వ్యూ చూస్తారా? చూడండి, చూపిస్తా. ఇవ్వండి, చూసేయండి. ఇదే టెంపుల్ ఫస్ట్ వ్యూ. అలకనంద రివర్ పైన పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఎంతో అద్భుతంగా ఉన్నాడు.
ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు ఇది మొత్తం కూలిపోయిందండి. ల్యాండ్ స్లైడ్లు అవుతాయి, ఇక్కడ ఎక్కువ కొండ ప్రాంతం కదండి, అందువల్ల పైనుండి కొండ చర్యలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడు పడితేయో తెలియదు. అక్కడ కూడా మొత్తం కూలిపోయింది. మీరు చూసుకుంటే ఆ రాయి కూడా ఇంతకుముందు అలా పైనుండి దొల్లొచ్చి కింద పడిపోయి మొత్తం అక్కడ ఉన్న పైప్ లైన్ సిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీసేసింది. సో ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేస్తున్నారు చూడండి. ఈ టెంపుల్ దగ్గర ఈ వ్యూ చూడండి. నేను ఆ శ్రీ మహావిష్ణువు భక్తుడిని. అలాంటిది ఈరోజు నేను ఆయన్ని దర్శించుకోవడానికి ఇంకా ఎంతో సేపు లేదు, ఎంతో దగ్గరలో ఉన్నాను. అలాంటిది ఈరోజు నేను ఆయన సన్నిధిలో ఉన్నానంటే అది నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ కూలిపోయిన ఇల్లులన్నీ కూడా ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ కోసం పడగొడుతున్నారంటండి. ఎందుకంటే బద్రీనాథ్ టెంపుల్ చుట్టూ కూడా ఒక మంచిగా ఇప్పుడు ఒక ప్లాన్ అనేది వేశారు. దానికోసం అని చెప్పి ఇవన్నీ పడగొట్టి ఇప్పుడు కొత్తగా వేరే ప్లాన్తో మాస్టర్ ప్లాన్ కోసం ఇవన్నీ పడగొడుతున్నారంటండి. జనాలు బాగానే ఉన్నట్టున్నారండి. ఇది టెంపుల్ అండి. మీరు ఇటు నుంచి, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఇటు నుంచి రావచ్చు అనమాట. ఇక్కడ ఈ చెప్పులు అవి పెట్టుకున్నారు చూడండి. సో ఇక్కడ నుండి పైకి అయితే వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పూజకి సంబంధించిన టికెట్లు ఏమైనా తీసుకోవాలంటే ఆఫ్లైన్లో ఇక్కడ తీసుకోవాలండి. అలాగే ఇక్కడేమో మనకి చిన్న మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీలో మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. వావ్, నేనైతే బద్రీనాథ్ టెంపుల్ ఎదురుగా ఉన్నా. ఇది కళా నిజమా? పరమాత్మ పరమపిత వైకుంఠాధీశ లోకాధిపత జగత్పాలక ఓం నమో నారాయణ జై బద్రి విశాల్. సాక్షాత్ నారాయణుడే కొలువై ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని మనసారా దర్శించుకోవాలి. श्री विष्णु नारायण गोविंद, श्री विष्णु नारायण गोविंद, श्रीपति हरि माधव गोपाल, श्रीपति हरि माधव गोपाल, श्री विष्णु नारायण गोविंद. ఈ బాబాని మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఇతని పేరు అమిన్దాస్ మహారాజ్ బాబాజీ అనమాట. మన గత వీడియోలు చూసుకుంటే నేను మండల్లో ఉన్నప్పుడు వీళ్ళ ఆశ్రమంలోనే ఉన్నాను. సో ఇప్పుడు బద్రీనాథ్లో వీళ్ళ ఆశ్రమం ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూసేద్దాం. అలాగే వీళ్ళ మాటల్లో మనం విందాం అసలు ఏంటి అనేది. అలాగే ఈ బాబా వచ్చేసి సతోపంతులు అయితే ఉంటారండి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు దర్శనం ఇస్తారు. बद्रीनाथ रहते हैं। ये बाबा जी 6 महीने जहाँ पे रहते हैं और 25 साल हो गया। कितने महाराज जी? 25 साल 28 साल हो गया महाराज जी को जहाँ रहते रहते इन्होंने अपने ये कुटिया बहुत संघर्ष किया यहाँ पे, बहुत मेहनत की महाराज जी। बहुत ही सज्जन व्यक्ति हैं, सरल हैं, संतों के लिए अच्छा है। ये महाराज जी सतोपंथ में रहते हैं। वहीं सेवा चलती है, नारायण सेवा। सभी व्यक्तियों के लिए, कोई आए, संत आए, कोई किसी प्रकार का व्यक्ति आए, हर सेवा, भोजन, नर नारायण सेवा, नर नारायण सेवा। देखो, नर ही नारायण है और नारायण ही नर है। श्रद्धा भाव से अगर कोई आपके पास आए, 2 रोटी उसको देनी चाहिए, भले ही वो कोई भी हो। तो ये भाव अगर हम अपने अंदर लाए तो इस दुनिया में जो है क्लेश मिल जाए। यही हम एक संत दर्शाते ही हैं। इस दुनिया में प्रेम का भाव होना चाहिए, पैसा सब कुछ नहीं होता। जहाँ प्रेम का भाव होता है वहाँ कुछ नहीं दिखता, वहाँ नर नारायण बन जाता है। और जय सीताराम। ఇదిగోండి, ఇది ఆ బాబాలలో ఒకరు నివాసం ఉండే చోటు అనమాట. ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో.
ఇది అలకనంద నది అనమాట. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. బద్రీనాథ్ మార్కెట్ అండి. ఎన్ని రకాల షాపులు ఉన్నాయో చూడండి. దేవుడి సామాన్లు, అలాగే హ్యాండ్ బ్యాగులు, ఇలా ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కొండపై నుండి పడుతుంది. ఇది బద్రీనాథ్ టెంపుల్ లోపడండి. చూడండి జనాలతో ఎలా కలకల్లాడిపోతుందో. ఇక్కడ చూడండి కర్ణాటక భవన్ అంట. పాత బిల్డింగ్ ఎంత బాగుందో చూడండి. మొత్తానికి అయితే నేను దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసానండి. ఇవి చూస్తున్నారు కదా, ఇది ఆ రూమ్ క్యారిడార్ అనమాట. అక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఈ బ్లాగ్ని అయితే నేను ఏదో చేద్దాం అనుకున్నా, కానీ ఇంకోటి ఏదో అయింది. సో ఈ బ్లాగ్ని అయితే మీరు పూర్తిగా టెంపుల్కి పరిమితం అనుకోండి. ఇకపోతే నేనైతే ఇవాళ దాదాపు 3 సార్లు నేను ఆ నారాయణని అయితే దర్శనం చేసుకున్నానండి. అంతేకాకుండా మీరు మార్నింగే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సహస్రనామావళి పార్ట్ టికెట్ అయితే తీసుకున్నాను. నాకు వచ్చేసి 1000 రూపాయలు పడింది అనమాట. సో మనకు అక్కడే చూపించాను కదా, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలని అక్కడే తీసుకున్నానండి. సో అది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది. నాకు అది నాకు 6ంటికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 6కి నేను వెళ్ళాను. హాఫ్ అన్ అవర్ సేపు అయితే మొత్తం 1000 నామాలు, నామావళి పాట అంటే మీకు తెలుసు కదండి, విష్ణుమూర్తి యొక్క 1000 నామాలు. సో వాటిని చదువుతారనమాట. దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో హాఫ్ అన్ అవర్ సేపు ఆయన ముందు నిల్చొని అవి వింటూ ఉంటే అంతకంటే మరి అదృష్టం లేదని అయితే నాకు అనిపించింది. ఏదైతే నేను ఈరోజైతే నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకెంతో ఇష్టం కాదు, నేను నిత్యం పూజించే నా ప్రభువుని ఈరోజు నేను దర్శించుకోవటం, అది కూడా ఇంత గొప్ప బద్రీనాథ్ క్షేత్రంలో, నేను దానికైతే మాటలు లేవు. సరే, ముందైతే మనం టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నామండి. ఇది ఏం లేదండి, బద్రీనాథ్ క్షేత్రం అనేది చార్ధామ్లో ఒకటి, అలాగే ముఖ్యమైనది, మొదటిది కూడా. టెంపుల్ చరిత్ర చూసుకుంటే పురాణాల ప్రకారం ఒకప్పుడు విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో తపస్సు చేసేవాడంట. సో అలా తపస్సు చేసినప్పుడు లక్ష్మీదేవి ఆయనకి చలి తగలకుండా ఉండటం కోసం ఆమె ఒక పెద్ద చెట్టులాగా మారి ఆయన్నైతే కాపాడిందనమాట. ఏదైతే లక్ష్మీదేవి చెట్టులాగా మారిందో ఆ చెట్టునే బద్రీ చెట్టు అని అంటారు. సో అందుకే ఇప్పుడు దీన్ని బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. మరో కథ ప్రకారంగా ఒకప్పుడు ఈ ప్రాంతం శివపార్వతుల నివాసంగా అయితే ఉండేది. కానీ విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు వచ్చి ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఆ మహాదేవుడు అయితే కేదార్నాథ్కి వెళ్ళాడని చెప్తారు. ఈ ఆలయాన్ని అయితే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు అయితే నిర్మించారండి. ప్రతి సంవత్సరం ఇది కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది, ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఆ టైంలో ఇక్కడ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది అనమాట. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న జనాలు అందరూ కూడా కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఎవరో ఉండరండి. ఇక్కడైతే దాదాపు 420 మంది పండితులు అయితే ఉంటారంట. సో వాళ్ళు కూడా వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఈ టెంపుల్ చరిత్ర అయితే ఇదండి. అలాగే ఇక్కడ ఎవరైతే చిన్న ప్రధాన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఇంకా ఎక్కడా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి, చాలా పవర్ఫుల్ కూడా. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన గొప్ప క్షేత్రం అన్నమాట. ఇక్కడ వీచే ప్రతి గాలిలో సాక్షాత్తు ఆ నారాయణుడు ఉంటాడండి. టెంపుల్ చరిత్ర అయితే ఇదండి.
అలాగే ఇక్కడికి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తాను. రేపు మనకి ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. సో దాని మీద ఇంకో వీడియో అయితే వస్తుంది. రేపు వచ్చేసి మనకి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు తప్తకుండ ఒకటి ఉంది, చరణ్ పాదుక ఉందండి, అలాగే బ్రహ్మకపాలం ఉంది. దాంతో పాటుగా మెయిన్గా మన విలేజ్, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుంది. అలాగే వసుధార వాటర్ ఫాల్స్. సో ఇవైతే ఉన్నాయి ఇంకా మనం కవర్ చేయాల్సినవి. మ్యాక్సిమం ఇందులో వసుధార వాటర్ ఫాల్స్, మన విలేజ్, చరణ్ పాదుక ఈ 3 అయితే కంపల్సరీ రేపు అయితే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మిగతావి వీలుంటే చేస్తానండి, లేదంటే ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ అయితే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. వీడియోలు అయితే ఇంతే అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి, ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్.